ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాలలో కాకినాడ వాసి జ్యూనుశ్రీ జస్వంత్ చంద్ర సత్తా చాటారు. 4వ ప్రయత్నంలో ఆల్ ఇండియా 162వ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ కేడర్ నుండి ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యారు. ఆయన చదివింది ఇంజనీరింగ్ అయినా సమాజ సేవ కోసం సివిల్స్ ఎంచుకుంటున్నట్టు తెలిపారు. ఆయన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో 162 ర్యాంక్ సాధించిన జ్యూనుశ్రీ జస్వంత్ చంద్ర మనతో పాటు ఉన్నారు. వారి మాటలు అసలు ఈ ర్యాంకు సాధించడానికి ఆయన ఎంత శ్రమించారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాని మీద వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 162 ర్యాంక్ సాధించారు. ప్రైమ్ 9 తరఫున కంగ్రాచులేషన్స్. ఈ ర్యాంక్ సాధించడానికి మీరు ఎంత కష్టపడ్డారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి మీ విషెస్కి. సో చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ దిస్ వాస్ మై 4th అటెంప్ట్ అండి ఇందులో నాకు 162 ర్యాంక్ రావడం అనేది. సో ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ ఫైనల్లీ ఇందులో ఐపీఎస్ అలాట్ అవ్వడం అండ్ అందులోకి మన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అలాట్ అవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం. సో ఇంట్లో కూడా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి దీని మీద. అంటే మొత్తం మీరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు మొత్తం ఇప్పటివరకు? మొన్న 23 ఎగ్జామ్ వాస్ మై 4th అటెంప్ట్ అండి. ఇందులో అయితే నాకు 162 ర్యాంక్ వచ్చిందో. సో ఫస్ట్ అటెంప్ట్లో నేను రాసినప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయింది, కానీ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. సో సెకండ్ అటెంప్ట్లో నాకు 314 ర్యాంక్ వచ్చిందండి. అప్పుడు ఐ గాట్ ఇన్ టు ఇండియన్ పోస్టల్ సర్వీస్. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ర్యాంక్ వచ్చింది అండ్ ఆ ఇయర్ ఐ గాట్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అండి. అండ్ ఫైనల్లీ నా 4th అటెంప్ట్లో 23 ఎగ్జామ్ ద్వారా నాకు 162 ర్యాంక్ రావడం అండ్ దాని ద్వారా ఐపీఎస్ అలాట్ అయిందండి. మొత్తం మీ ఇప్పుడు ఐపీఎస్ చూజ్ చేసుకున్నారు అంటే ఐపీఎస్ పరంగా మీరు ఏంటి మీ ఆలోచన ఉంటుంది కదా, మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ పీపుల్స్ సొసైటీకి ఏమైనా చేయాలని దాని మీద? అవునండి, ఐపీఎస్ అనేది డెఫినెట్లీ ఇట్ ప్రొవైడ్స్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇస్తుందండి. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ, ఒక రియల్ వరల్డ్ ఇంపాక్ట్, దట్ టు ఇన్స్టంటేనియస్ ఇంపాక్ట్ ఇవ్వడానికి. సో డెఫినెట్లీ ఇప్పుడు ఏం చేయాలి అని పర్టికులర్ అనేది దాట్ వుడ్ డిపెండ్ ఆన్ ద డిస్ట్రిక్ట్. నేను ఏ డిస్ట్రిక్ట్కి అయితే అలాట్ అవుతానో అక్కడ ప్రాబ్లమ్స్ బట్టి డెఫినెట్లీ చేస్తా. బట్ ఓవరార్చింగ్గా చూస్తే మేబీ మోర్ టెక్నాలజీ ఓరియంటెడ్ పోలీసింగ్ కానీ, నేను ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను ఐఐటి కాన్పూర్ నుంచి. సో మోర్ టెక్ ఓరియంటెడ్ పోలీసింగ్ కానీ, మోర్ రెస్పాన్సివ్ పోలీసింగ్, మోర్ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మీద డెఫినెట్గా ఫోకస్ చేస్తానండి. అంటే మొత్తం మీరు కాకినాడ జిల్లావాసి, అంటే కాకినాడలోనే పుట్టి పెరిగారు. మీ బాల్య విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీరు కాలేజింగ్ అంతా ఎక్కడ జరిగింది ఒకసారి మా? సో నేను ఇక్కడ కాకినాడలో పుట్టానండి అండ్ నా చిన్నప్పుడు ఎడ్యుకేషన్ అయితే ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్లో జరిగిందండి. తర్వాత ఇంటర్మీడియట్ మొత్తం ఎడ్యుకేషన్ నుంచి హైదరాబాద్లో జరిగింది, హైదరాబాద్ నారాయణలో. అండ్ ఆఫ్టర్ దట్ నా గ్రాడ్యుయేషన్ అది ఐఐటి కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేశాను. మొత్తం అంటే సివిల్స్లోకి రావాలని ఎవరు అసలు మీకు ఇన్స్పిరేషన్, సివిల్స్ సంబంధించిన మీరు సివిల్సే చదవాలని చెప్పి ఎవరైనా చెప్పారా మీ కుటుంబ సభ్యులు? డాడీకి చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేదండి, నేను సివిల్ సర్వీస్ చేయాలి, దీని ద్వారా ఆఫీసర్ అవ్వాలని ఆయన కళ ఉండేది. అండ్ నాకు కూడా మేబీ నేను గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక 3 years వర్క్ చేశానండి శాంసంగ్ R&D బెంగళూరులో. సో అప్పుడు కూడా దట్స్ వాట్ ఐ ఫెల్ట్, ప్రైవేట్ సెక్టర్లో డెఫినెట్లీ చాలా ఆపర్చునిటీ ఉంది, వండర్ఫుల్ జాబ్. బట్ ఆల్సో ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ కానీ, ద కైండ్ ఆఫ్ స్కోప్, ద కైండ్ ఆఫ్ క్యాన్వాస్, ఇక్కడ వచ్చే క్యాన్వాస్ నాకు చాలా ఆపర్చునిటీ చాలా ఎక్సైట్ చేసింది నన్ను, ద ఆపర్చునిటీ టు హ్యావ్ ఎ రియల్ వరల్డ్ ఇంపాక్ట్. సో దానివల్ల నేను ఆ జాబ్ వదిలేసి సివిల్ సర్వీస్ వైపు రావడం జరిగింది. మీరు చదివింది ఐఐటి టెక్నాలజీస్, మీరు ఎంచుకున్నది సివిల్స్, మరి దానికి దీనికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అసలు మీరు చదివిందంటే అటే బ్రైట్ ఫ్యూచర్ ఉంది, అయినప్పుడు కూడా మీరు సివిల్స్ మీద ఎలా దృష్టి పెట్టారు? అవునండి, అంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇంజనీర్స్, మెజారిటీ ఇంజనీర్సే ఉంటున్నారు యాక్చువల్లీ హూ ఆర్ ఇన్ టు సివిల్ సర్వీసెస్, చాలామంది ఐఐటియన్స్ కూడా. సో ఎస్, డెఫినెట్గా మీరు అన్నట్టు డిఫరెన్స్ ఉంది, నేను చేసిన నా బ్యాక్గ్రౌండ్కి దీనికి. బట్ అగైన్ ఇట్స్ అబౌట్ క్లారిటీ ఆఫ్ నాకు ఏం కావాలి లైఫ్ నుంచి అన్నప్పుడు ఐ ఫెల్ దట్ మేబీ సివిల్ సర్వీసెస్ నాకు కరెక్ట్ పాత్ అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ ఓవరాల్ పైన సబ్జెక్ట్స్ చాలా డిఫరెన్స్ ఉన్నా సరే ద కైండ్ ఆఫ్ అప్రోచ్ నీడెడ్. సో ఒక ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడం కానీ, దానికి కావాల్సిన పర్సివరెన్స్, ఆ క్వాలిటీస్ అన్నీ అయితే మాత్రం విచ్ ఎవర్ నాకు ఐఐటి ప్రిపరేషన్లో ఏదైతే యూజ్ అయ్యాయో అవి ఇక్కడ కూడా యూజ్ అయ్యాయండి. సో డెఫినెట్లీ అది చాలా హెల్ప్ చేసింది. ఇందాక మీ ఇంటికి లోపలికి వచ్చేటప్పుడు చూసాడు, మొత్తం మీ సెల్ఫ్లన్నీ కూడా మీ అవార్డులతో నిండిపోయాయి. మీరు చిన్నప్పటి నుంచి కూడా టాప్ అని తెలిసింది, మొత్తం చిన్నప్పటి నుంచి మొత్తం అన్నింటిలో ఫస్టా మీరు? అవునండి, చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ వస్తుండే నేను. సో అండ్ ఇంట్లో కూడా డెఫినెట్లీ ఒక ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ ఫ్యామిలీ అవ్వడం. సో మా తాతయ్య కానీ అమ్మమ్మ కానీ చిన్నప్పటి నుంచి కొంచెం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం, మా మదర్ కూడా గవర్నమెంట్ స్కూల్ టీచరు, సో డాడీ కూడా ఫోకస్ చేయమండి. అండ్ అలాగే మా మావయ్యలు ఇద్దరు కూడా, పెద్ద మావయ్య ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్న మావయ్య ప్రొఫెసర్ PhD చేశారు.
సో ఇలా ఒక ఎడ్యుకేషన్ సెంట్రిక్ హౌస్ హోల్డ్ నుంచి రావడం వల్ల చిన్నప్పటి నుంచి నాకు నా ఎడ్యుకేషన్ కూడా మంచి ఫోకస్ ఉంది. సో దానివల్ల ఎప్పుడు కూడా ఐ వాజ్ ఇన్ ఎ గుడ్ స్పేస్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్. అంటే మీ ఇంట్లో ఎవరైనా సివిల్ ఆస్పిరెంట్స్ ఎవరు ఉన్నారండి గతంలో సివిల్స్ కొట్టిన వాళ్ళు ఎవరైనా? గతంలో అయితే లేరండి, నేనే ఫస్ట్. అంటే మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఏం చెప్పేవారు? సివిల్స్ కొట్టాలి అనేవారా లేకపోతే మంచి చదవాలి అనేవారా? మీ నాన్నగారు ప్రోత్సాహం ఏ విధంగా ఉండేది? అంటే సివిల్స్ ఒక కళ ఉండేది కానీ ఆయనేమీ అంత ఫోర్స్ చేయలేదండి చిన్నప్పటి నుంచి సివిల్స్ కొట్టాలి అని. సో ఆయన చెప్పేది ఒకటే, ఆయన కానీ ఇంట్లో ఎవరైనా చెప్పేది లైక్ చేసేది ఏదైనా లైక్ డూ ఇట్ టు ద బెస్ట్ ఆఫ్ యర్ ఎబిలిటీ. సో దాని తర్వాత నేను మేబీ ఐఐటీ చదువుతానా, మేబీ ప్రైవేట్ సెక్టర్లో అనేది వాట్ ఎవర్ నాకు ఏది ఇష్టమైతే చేయొచ్చు, బట్ ఏది చేసినా సరే డూ ఇట్ టు ద బెస్ట్ ఆఫ్ యర్ ఎబిలిటీ అన్నట్టు ఉండేదండి. మీ నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి? కాదండి, బిజినెస్ చేసేవారు. మీ నాన్నగారు ఏంటి, మీ ప్రోత్సాహం ఏ విధంగా ఉండేది మీ నాన్నగారికి మీకు మధ్య దీని మీద? ఆయన అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ని లైక్ ఎప్పుడు ఫోకస్ చేసేవారు. లైక్ ఓకే ఆడుకునే టైంలో ఆడుకోవచ్చు కానీ చదువుకునే టైంలో చదవడం అండ్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్టడీస్ అన్నట్టు ఉండేది. ఆయన కూడా ఇంజనీరింగ్ చేశారండి. సో ఆయన కూడా ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలని ఎప్పుడు చెప్తుండేవారు. సో అదే ఒక లెసన్ విచ్ ఆల్వేస్ స్టక్ విత్ మీ. అంటే మొత్తం ఇప్పుడు సివిల్స్ రాయాలి, ఇప్పుడు మీ ర్యాంక్ సాధించాలి అంటే ఎంతో కష్టపడాలి. అంటే రోజుకి నిర్ణీతంగా మీరు ఎన్ని గంటలు చదివేవారు, ఏం బుక్స్ చదివేవారు? ఏమండి విత్ రెస్పెక్ట్ టు ఎన్ని గంటలు అంటే ఐ వుడ్ సే కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ అండి. సో ఎగ్జామ్ దగ్గర ఉన్నప్పుడు మేబీ 10-12 hours చదివి ఉండొచ్చు, బట్ దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఎగ్జామ్ దూరంగా ఉన్నప్పుడు, లైక్ 6 నెలల దూరం 8 నెలల దూరం ఉన్నప్పుడు మనం ఎన్ని గంటలు చదువుతున్నాం అనేది. సో అట్లీస్ట్ అప్పుడు కూడా కొంచెం దూరంగా ఉన్నా సరే ఒక 6 to 8 hours చదువుతూ ఉంటే త్రూ అవుట్ ది ఇయర్, దెన్ ఆ కన్సిస్టెన్సీ వల్ల ఇట్ విల్ యాడ్ అప్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ మోస్ట్ రిక్వైర్డ్. అంటే మొత్తం ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు, అంటే ఈ ఐపీఎస్ 163 ర్యాంక్ రావడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు? 4 సంవత్సరాలు అండి. 4 సంవత్సరాలు. రోజు ఎన్ని గంటలు చదివేవారు? ఇనీషియల్గా ఫస్ట్ అటెంప్ట్ అయితే నేను జాబ్తో ఇచ్చానండి. సో జాబ్తో ఫుల్ టైం జాబ్ ఇవ్వడం వల్ల రోజుకి ఒక 3-4 hours అయ్యేది మ్యాక్సిమం. తర్వాత నేను 21లో జాబ్ మానేసాకైతే కన్సిస్టెంట్గా 6 to 8 hours త్రూ అవుట్ ద ఇయర్ అండ్ ఆల్మోస్ట్. అంటే మొత్తం సివిల్స్ రాయాలి అంటే 18 నుంచి 20 hours చదవాలి మస్ట్గా అని చెప్పి అంటుంటారు, అది ఎంతవరకు? అదైతే వాస్తవం కాదండి. లైక్ అంటే ఏ మనిషి అన్నవారు కూడా ఇట్స్ నాట్ పాసిబుల్ టు సస్టైన్ అండ్ మేబీ ఒకరోజు ఏదైనా 16 గంటలు చదవచ్చు కానీ త్రూ అవుట్ ఇట్ ఒక సంవత్సరం పాటు లాంగ్ టర్మ్ అనేది చేయడం కష్టం. అండ్ బికాజ్ ఈ ఎగ్జామినేషన్లో సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇట్ రిక్వైర్స్ లాంగ్ టర్మ్ ఎఫర్ట్స్. మొత్తం సంవత్సరం 2 సంవత్సరాలు లైక్ 4 సంవత్సరాలు అలా టైం పడుతుంది. సో అలాంటప్పుడు కన్సిస్టెన్సీ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. సో ఒకవేళ 16 hours ఇస్తే త్వరలోనే బర్న్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాని బదులు 8 hours, అట్లీస్ట్ 8 hours, అరౌండ్ 8 hours ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఇవ్వడం ఈజ్ మోర్ సస్టైనబుల్. అంటే మీరు ఏమైనా ఓన్గా ప్రిపేర్ అయ్యారైనా కోచింగ్? నేను ఓన్గానే ప్రిపేర్ అయ్యానండి. సో ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ చాలా వరకు ఆన్లైన్ డిజిటైజ్ అయిపోయాయి. సో దాని వలన మనం ఇప్పుడు ఈ డిజిటైజేషన్ వల్ల మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఏవైతే మనకు చదవడానికి కావాలో అవన్నీ కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి. సో అందువల్ల మనం ఇక్కడ వదిలేసి ఎక్కడో ఢిల్లీకో వెళ్ళి కోచింగ్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. సో నేను మొత్తం సొంతగానే చదువుకున్నానండి. మిగతా జస్ట్ టెస్ట్ సిరీస్ అవి అటెంప్ట్ చేశాను వేరే ఇన్స్టిట్యూట్స్. మీకు వెనకాల ఇప్పుడు సివిల్ ఇంత మంచి ర్యాంక్ కొట్టారు, 162 ర్యాంకు సంబంధించి మీకు వెనకాల ఒక టీచర్ అంటే ఒక ఆయన ఉంటారు, గురువు ఎవరో మీ వెనకాల ఇంత ర్యాంక్ రావడానికి మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన ఆయన? స్పెసిఫిక్గా గురువు అంటే ఎవరు లేరండి. అంటే అవసరాన్ని బట్టి, అంటే ఒకసారి ఇంటర్వ్యూ గైడెన్స్కి కొంతమంది అప్రోచ్ అయ్యాను, లైక్ కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను కొన్ని చోట్ల. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎవరినైనా ఆ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నా. కొంతమంది సీనియర్స్ ఆర్ నా ఫ్రెండ్స్ నాతో పాటు ఇంతకు ముందు సంవత్సరాల్లో క్లియర్ చేసిన వాళ్ళు, వాళ్ళకి చూపించి వాళ్ళ టిప్స్. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ అండి అందరిది. అంటే మొత్తం 1 year పాటు 4 years పాటు కష్టపడితే మీరు ఐపీఎస్ కొట్టారు. అంటే దీనికి సంబంధించిన ఇప్పుడు సివిల్స్ రాసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దీనికి ఈజీ ఆఫ్ మెథడ్గా కొట్టాలి అంటే మీరు ఇచ్చే సలహా సివిల్ ఆస్పిరెంట్స్? సో ఓకే అండి, 3 టిప్స్ చెప్తాను. ఫస్ట్ది, ఎగ్జామ్లో సిలబస్ అనేది చాలా ఎక్కువ. సో కంపేర్ టు అదర్ ఎగ్జామ్స్ మేబీ జేఈ ఆర్ క్యాట్ కంటే సిలబస్ చాలా బ్రాడ్ అండ్ నో హార్డ్ లిమిట్స్ ఉండవండి. సో దానివల్ల ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ పర్సివరెన్స్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ డెఫినెట్లీ అవసరం అవుతుంది. సెకండ్ది, ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ. సో ఎగ్జామ్ ముందు ఎంత చదువుతామని మెయిన్ ఇంపార్టెంట్ కాదు, త్రూ అవుట్ ది ఇయర్ ఎగ్జామ్ దూరంగా ఉన్నప్పుడు ఎంత కన్సిస్టెంట్గా చదువుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ, బికాస్ ఇంత సిలబస్లో ఇంత బ్రాడ్ సిలబస్ కాబట్టి అలైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. అలైన్మెంట్ విత్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో దానికని మనం ఎప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం కానీ, సో
ఆర్ కన్సిస్టెంట్గా ఏదైనా టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తూ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్, సో దట్ మనం చదివేది ఈజ్ అన్ అలైన్మెంట్ విత్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. అంటే ప్రస్తుత తరుణంలో చాలా మంది సివిల్స్ రాయాలనుకుంటున్నారు, భయంతో ఆగిపోతున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే ధైర్యం? ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే ఎస్ చాలామంది ఐఐటీస్ నుంచి ఎయిమ్స్ నుంచి కూడా ఉండొచ్చు, బట్ చాలామంది చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లైక్ అక్రాస్ బీట్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ అవ్వచ్చు, లైక్ డైవర్సిటీ అనేది చాలా ఎక్కువ. సో ప్రతి ఒక్కరికి డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంటుంది, ప్రొవైడెడ్ దట్ కరెక్ట్ వేలో ప్రిపేర్ అయితే. సో అండ్ ఈ రోజున మనం చూస్తే ఎంత కోచింగ్ అవసరం లేదు, అండ్ మోస్ట్లీ ఆన్లైన్ అన్ని రిసోర్సెస్ అవైలబుల్ ఉండడం వల్ల ఎవరైనా సరే క్లియర్ చేయగలరు. అండ్ మీరు చెప్పిన ధైర్యం గురించి చెప్తే మేబీ ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అవ్వడం ఈజ్ బెటర్ దాన్ భయపడి ఆగిపోవడం కంటే. అంటే ప్రస్తుతం మీ కుటుంబ నేపథ్యం చూసుకుందాం, అంటే మీకు మీరు ఇంత మంచి ర్యాంక్ కొట్టడానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన మీ కుటుంబ సభ్యులు ఎవరు సార్ చెప్తారా? సో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ సపోర్ట్ డెఫినెట్గా చాలా ఉంది. లైక్ మా మదర్ కూడా ఒక స్కూల్ టీచర్ అవ్వడం వల్ల అది కూడా నాకు చాలా హెల్ప్ చేసింది చిన్నప్పుడు నా ఎడ్యుకేషన్లో. మా డాడీ కూడా కన్సిస్టెంట్గా లైక్ ఆయన కూడా ఆలోచించేవారు, అచ్చా ఏం చేయొచ్చు, ఇంకెలా ఇంప్రూవ్ చేయొచ్చు అన్నట్టు ఆ టిప్స్ ఇస్తూ ఉండేవారు. అండ్ తాతయ్య అమ్మమ్మల సపోర్ట్ ఇంట్లో చాలా ఎక్కువ ఉంది. దీనికి తోడు మా మావయ్యలు కూడా 2 మావయ్యలు అండి, మా మమ్మీ మదర్ తమ్ముళ్ళు. సో మా పెద్ద మావయ్య ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ మా చిన్న మావయ్య ఇక్కడ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు. సో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి తోచినంత వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది. అంటే ప్రస్తుతం మీరు మీ కుటుంబ సపోర్ట్తో మీరు ఇంత మంచి ర్యాంక్ సాధించారు. అంటే రేపు పొద్దున్న మీరు ఐపీఎస్ అనేది ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది మీకు దానికి సంబంధించి? ఐపీఎస్ ట్రైనింగ్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరుగుతుందండి. అది అరౌండ్ 1.5 year ఉంటుంది హైదరాబాద్లోనే. సో దట్ ఇంక్లూడ్స్ ఒక 1 year అకాడమీ ట్రైనింగ్ ఉంటుందండి, ఇంకో 6 months డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏ స్టేట్కి అయితే అలాట్ అయ్యామో, లైక్ నేను ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయితే ఒక డిస్ట్రిక్ట్కి అలాట్ చేసి ఒక 6 months పాటు ట్రైనింగ్ ఇస్తారండి. సో 1.5 year పాటు ట్రైనింగ్ జరుగుతుంది. అంటే చాలామంది తమ సొంత స్టేట్లో అవకాశం దక్కదు, మీరు సొంత స్టేట్కే సెలెక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి మీ సొంత స్టేట్కి మీ యొక్క ప్రణాళికలు, మీ బాధ్యతలు తీసుకున్న ఎటువంటి మీ రాష్ట్రానికి మీరు చేయాలనుకుంటున్నారు? ఇట్ వుడ్ బి అ బిట్ ఎర్లీ టు సే అండి, ఎందుకంటే నేను ఇంకా ట్రైనింగ్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఏం చేయడం అనేది ఇట్స్ బిట్ ఎర్లీ టు సే. బట్ భవిష్యత్తులో డెఫినెట్లీ వాట్ ఎవర్ డిపెండ్స్ ఆన్ ద డిస్ట్రిక్ట్ అండి. అంటే ఏ డిస్ట్రిక్ట్ అలాట్ అయితే ప్రతి డిస్ట్రిక్ట్కి ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో దెర్ ఇస్ నో బ్లాంకెట్ అప్రోచ్ అండి. బట్ ఏ డిస్ట్రిక్ట్ వచ్చినా సరే వన్ థింగ్ ఐ కెన్ సే ఫర్ షూర్ ఇస్ నా బెస్ట్ అయితే ఇస్తాను. సో డెఫినెట్లీ ప్రస్తుతం ఇంతటి ఘన విజయం 162వ ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈ 162వ ర్యాంకు జస్వంత్ చంద్ర సాధించారంటే మొత్తం అది ఏపీ క్యాడర్, సొంత రాష్ట్రంలోనే ఇంత మంచి ర్యాంక్ సాధించారు. దానికి సంబంధించిన ఆయన వెనకాల ఎవరు ఈ కృషి పట్టుదల అనేది తెలుసుకుందాం. వారి తాతగారైన వారు ఉన్నారు, వారి మాటలో సార్ చెప్పండి, మీ మనవడు ఇంత అద్భుతమైన ర్యాంకు అంటే దేశం రాష్ట్రం కాకినాడ గర్వించదగ్గర ర్యాంకు సాధించారు, వెనకాల అంతా మా తాతగారే అంటున్నారు, మీ ఇచ్చిన ఏంటి ఇన్స్పిరేషను? వాస్తవానికి మా అమ్మాయి గారు అబ్బాయి అండి, మా మనవడు జీను శ్రీ జస్వంత్ చంద్ర ఐపీఎస్ సాధించడం, అందులోని యాదృచ్ఛికంగా దైవవశాత్తు ఆంధ్రప్రదేశ్కే ఎలర్ట్ కాబట్టి కూడా మాకు చాలా ఆనందం, మా కుటుంబంలో చాలా ఆనందంగా ఉందండి. బాబు చిన్నప్పటి నుంచి కూడా అంటే నా అల్లుడి గారిది జగ్గంపేట వాస్తవ్యులండి. మా అమ్మాయి బాబు తల్లి టీచరు. వీరిద్దరు ప్రోత్సాహంతో కూడా మొట్టమొదటి నుంచి కూడా ఆయన అభిలాష నువ్వు ఐఏఎస్ అవ్వాలి అని కొంచెం ప్రోత్సాహం చేసేవారని మా అల్లుడి గారు. తదుపరి మా అబ్బాయిలు ఇద్దరు కూడా ఇందాక బాబు చెప్పినట్టుగా పెద్ద అబ్బాయి ఏమో ఇప్పుడులో సాఫ్ట్వేర్ ఇంజనీరు, చిన్న అబ్బాయి ఏమో ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రస్తుతం ప్రిన్సిపాల్ అండి. వీళ్ళ ప్రోత్సాహం కూడా ఉందండి. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది, మేము వెనక్కి ఆలోచిస్తే ఇతను 3.5 సంవత్సరాల్లోనే ఒకరోజు మా అమ్మాయి గారు దగ్గర కూర్చోబెట్టుకుని ఏదో డిస్ట్రిక్ట్ క్యాపిటల్స్ స్టేట్ క్యాపిటల్స్ చెప్తే వెంటనే చెప్పేసేటండి. చెప్తే ఇటు ఇంత బాగా చెప్తున్నాడు, మంచి గ్రాస్పింగ్ కెపాసిటీ బాగుంది అని ఆయన మొత్తం ప్రపంచ దేశాల పేర్లు ప్రపంచ క్యాపిటల్స్ కూడా ఒకసారి చెప్పిందండి. చెప్పిన వెంటనే చెప్పేసేటండి. వెంటనే చెప్పేయడంతో అప్పుడు ప్రెస్ వారంతా వచ్చి ఇంటర్వ్యూ చేసి వాళ్ళు బాగా సాటిస్ఫై అయ్యి బాలమేధావి అని చాలా పేపర్లో కూడా పబ్లిసిటీ చేశారండి. ఆ బాలమేధావి అని మా బంధువులు కూడా ఇప్పుడు కూడా బాలమేధావి ఎలాగున్నాడు అంటుంటారు. ఆ దృష్టితోటి తన
కార్యక్రమే తప్ప వేరే యాక్టివిటీస్ ఏమి ఉండవండి. ఉంటే కాస్త ఖాళీ టైం అయితే గేమ్స్కి వెళ్తాడు, వాకింగ్కి వెళ్తాడు. తర్వాత మిగతా విషయాలు ఏ విషయంలో కూడా అన్నెసరీ ఇంటర్ఫియరెన్స్ ఉండదండి అతనికి. అతని పని ఏదో అతనిదే, అతని చదువు ఏదో అతనిదేనండి. అతనికి మేము ఏం కావాల్సిన మా వంతు మాకు కావాల్సిన సపోర్టు మేము ఇచ్చుకుంటూ వచ్చామండి. ఆ భగవంతుడి దయ వల్ల ఈరోజు మా కుటుంబంలో చాలా ఆనందంగా ఉంది. అతను ఐపీఎస్ అవ్వడం, అదేవిధంగా ఆంధ్ర కేడర్కి వెళ్ళడం ఇంకా చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇప్పుడు మీ బంధువులు ఎవరైనా గతంలో మిగతా పోస్టులో ఉన్నారు తప్పండి, సివిల్ సర్వీసెస్లో మా కుటుంబంలో ఎవరు లేరండి. సివిల్ సర్వీసెస్లో మా కుటుంబంలో గతంలో ఎవరు లేరు. మిగతా ఉద్యోగాల్లో కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ వరకు వ్యక్తులకు అంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండేనండి. మా అల్లుడి గారు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండి. ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యుండి తర్వాత వాళ్ళ కొన్ని కారణాల వల్ల ఆయన ఉద్యోగం మానేసేసి బిజినెస్లోకి వచ్చేసారండి ఆయన. అంటే మొత్తం వాళ్ళ తల్లిదండ్రుల కన్నా తాతగారు ఎక్కువ అంటున్నాడు మీ మనోడు. అది నా అదృష్టం అండి. కష్టపడ్డ కష్టం అంతా అతంది, కృషి అంతా అతందండి. కాకపోతే నేను నలుగురిలోని 10 మందికి తెలుసునండి. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ చాలా టెన్నిస్ ఆడడం వల్ల చాలామంది 15 నుంచి 20 మంది వరకు ఎస్పీలు బాగా క్లోజ్ అండి. వాళ్ళందరూ కూడా డీజీపీ లెవెల్లో ఉన్నారు. ఉదాహరణకి ఏకే కాన్సాబ్ ఉన్నారండి. ఏకే కాన్సాబ్ కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి ఈ బాబు 10-12 సంవత్సరాల అబ్బాయి అప్పుడు ఏదో 4 ప్రశ్నలు వేసి ఏంటి నీ అభిలాష అన్నారండి. ఐఏఎస్ అవుతాను అన్నాడండి. ఆయన కొన్ని ప్రశ్నలు వేసి ఓ షూర్ అవుతాడండి అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏకే కాన్సాబ్ రిటైర్డ్ డీజీపీ ఆయనకు కావాల్సిన సలహాలు సంప్రదింపులు బాబు డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడండి. ఏకే ఖాన్ గారు కానీ ఎం గోపాలకృష్ణయ్య ఐఏఎస్ రిటైర్డ్ గారు కానీ కొంతమంది పెద్దలు చొరవగా చాలా ధైర్యంగా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ స్వరంగా కాంటాక్ట్ చేసి అతనికి కావాల్సిన డౌట్ కానీ సందేహం కానీ నిర్భయంగా అడుగుతాడండి. నిర్మోహమాటంగా మాట్లాడతాడండి. మిగతా యాక్టివిస్తో ఎవరితోటి పట్టించుకోడు. ఎవరి గురించి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఈనాటికి కూడా ఎవరి మీద ఒక చిన్న కంప్లైంట్ కానీ ఒక కష్టం కానీ ఎప్పుడు చెప్పడండి. తన డ్యూటీ తందే, తన చదువే తందండి. ఓకే, ప్రస్తుతం ఇది తాతగారు చంద్ర వాళ్ళ తాతగారు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారు. అంటే నా ఈ ర్యాంక్కి గల కారణం మా తాతయ్య గారు అమ్మమ్మ గారు అని చెప్పేసి సివిల్ ర్యాంకర్ మనతో చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అమ్మమ్మ గారు మీరు జస్వంత్ చంద్రకి అమ్మమ్మ గారు, మీ సపోర్టు మీ మనోడికి ఇంత అద్భుతమైన ర్యాంకు మీ మనోడు సాధించాడండి. మీ ఏ సపోర్ట్ ఇచ్చారు? పెద్దగా ఏం సపోర్ట్ ఏమీ లేదండి, మామూలుగానే మనోడుగా ఎప్పుడూనండి నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తాడండి. అదే ఇంకా అలవాటు అయిందండి, ఇక్కడే ఉంటాడు. అంటే మీరు అంటే అమ్మమ్మగా చిన్న ముద్దలు తినిపించుంటారు. ఈరోజు మీ మనోడు ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ పెద్ద పోలీస్ బాస్ అయ్యారు. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మమ్మగా? చాలా సంతోషంగానండి ఉన్నాను ఆ బాబు గురించి. అయితే ఇప్పుడు మీరు గోరుముద్దలు తినిపించిన మీ మనవడే పెద్ద పోలీస్. ఇప్పుడు దానికి సంబంధించిన మీరు ఇచ్చిన వెనకాల బ్యాక్గ్రౌండ్ అమ్మమ్మగా బ్యాక్గ్రౌండ్ పెద్ద ఏముందండి, చదువుకునేవాడండి. చిన్నప్పటి నుంచి అల్లరైతే చేసేవాడు కదండి. ఆ టైంకి మా అమ్మ అన్నం పెట్టనివాడు, అన్నం తినేసి ఆ చదివేదో ఆ చదువుకునేవాడు. మా బంధువులందరూ హ్యాపీగానే ఉన్నారండి. ఎప్పుడు అల్లరి చేసేవాడు కదండి, ఎప్పుడు ఒక మాట అనలేదు అతన్ని. చాలా సంతోషంగానే ఉన్నామండి. ఎప్పుడు పెద్దగా చెప్పేది ఏమి లేదండి. చాలా ఆనందంగానే ఉందండి. పోలీసు వచ్చారండి. వాళ్ళ తాతగారు ఎప్పుడు పోలీసు వాళ్ళతోనే ఉండేవారు. భవిష్యత్తులో ఇంకా మంచి అతనికైతే ఐఏఎస్ అవ్వాలని కూడా కోరిక ఉందండి. ఆ కోరిక మళ్ళీ ఇప్పుడు తీరుస్తాడేమో దేవుడు అని ఉంది. నేను కూడానండి కలెక్టర్ గారు అని పిలుస్తానండి. అవునండి, అతను అవునండి. సంతోషం అండి, చాలా సంతోషమేనండి. సివిల్ సర్వీసెస్లో 162వ ర్యాంకు సాధించిన జైన్ శ్రీ జస్వంత్ చంద్ర ప్రస్తుతం మొత్తం కూడా తన కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉన్నారు. తమ మనవడు ఈ స్థాయిలో ర్యాంక్ సాధించడం కుటుంబం మొత్తం కూడా గర్విస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా అందరితోనూ కలివిడిగా ఉంటూ అందరితోనూ కూడా యాక్టివ్గా ఉంటూ మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా బాలమేధావి అనేవారు మా కుటుంబ సభ్యులను. ఇటువంటి ర్యాంక్ సాధించిన మా కుటుంబం మొత్తం కూడా మేము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం తాతయ్య అమ్మమ్మ పర్యవేక్షణలో మొత్తం కూడా విద్యాభ్యాసం అంతా ముగిసింది. అనంతరం కూడా కాలేజ్ డేస్ అదేవిధంగా ఐఐటి
కాన్పూర్లో కూడా ఆయన బీటెక్ డిగ్రీని పొందారు. అనంతరం సివిల్ సర్వీస్ మీద దృష్టి పెట్టారు. దృష్టి అనంతరం కూడా ఇప్పుడు 162వ ర్యాంక్ అయితే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో సాధించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన మన ఏపీ క్యాడర్కు సంబంధించిన భవిష్యత్తులో ఆయన ఛార్జ్ అనంతరం కూడా తన వంతుగా మొత్తం పరిపాలన చేస్తానని చెప్తున్న పరిస్థితి ఉంది.